వారాహి అమ్మవారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారు. ఆమెను సప్తమాతృకలలో ఒకరిగా, అలాగే దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తూ ఉంటారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఈ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది. వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలనేని శక్తి జాగృతమవుతుందని చెబుతారు. శివుని నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. దేవీ మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించిందట. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి, అతని సేనను సంహరిస్తుంది ఆ దుర్గాదేవి మాతా రూపమైన వారాహి అమ్మవారు.